ఆ. ఎలమంచిలో వైఎస్ఆర్ అయినా వన్ సైడ్ అయిపోయింది అంతా. ఎందుకు డెవలప్మెంట్ లేదంటున్నారు కదా ఎలమంచిలో? డెవలప్మెంట్ ఎందుకు లేదన్న, డెవలప్మెంట్ లేదంటారు. డెవలప్మెంట్ ఉందన్న, లేదంటే ఏదో ఏ గవర్నమెంట్లో డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ లేదంటే మనం కాస్త కూస్త డెవలప్మెంట్ అయింది, దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. కానీ మరి ఏ డెవలప్మెంట్ లేదు, మనం ఎలా చెప్పేస్తే డెవలప్మెంట్ లేదని. అంటే రోడ్లు కానీ ఉపాధి పథకాలు అంటే ఉపాధి గురించి కానీ తక్కువ కానీ ఏంటంటే ఇండస్ట్రియల్ వైజాగ్ మాత్రం ఏం లేదని చెప్పి అంటున్నారు. అట్లా ఇండస్ట్రీలు ఎలమంచిలో లేవు, అచ్యుతపురం ఉన్నాయని. అచ్యుతపురం ఇండస్ట్రీలు వచ్చాయి, జనాలకు ఉపాధి కూడా ఉంది, చేస్తున్నారు. రీసెంట్గా బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశాడు, ఇప్పుడు రీసెంట్గా రోడ్డు కూడా వేస్తున్నాడు. ఇంకా డెవలప్మెంట్ ఏంటి? ఇంకా ఎలమంచిలో మున్సిపాలిటీ కాబట్టి ఆటోమేటిక్గా నిధులు ఉంటాయి, వాళ్ళ పనులు చేసుకెళ్ళిపోతారు. ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకేటి ఉంటుంది అన్న. కన్నబాబు గారు సపోర్ట్ చేస్తారు. అన్నబాబు గారు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అతనే అన్న. అయితే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఈ నాయకులు ఏం చేయలేదు అన్న. ఆటోమేటిక్గా జగన్ కూడా ఏది చెప్తే అందరూ చేసుకెళ్ళిపోవడం అంతే. అక్కడ పైన జగన్ చెప్పడం వీళ్ళు చేయడం అంతే. నెక్స్ట్ ఎవరు వస్తారో అడుగుతారు మీరు అంతేనా? నెక్స్ట్ ఎవరికి సపోర్ట్? వైఎస్ఆర్ వస్తారా? ఎందుకు మొత్తం కొంచెం నెగిటివ్ వస్తుంది కదా, సోషల్ మీడియాలో నెగిటివ్ వస్తుంది కదా. సోషల్ మీడియా అని కాదు కానీ, అంటే నేను ఒక ఆటోని కాబట్టి ఆటో ప్రకారం నేను మాడుతున్నాను అన్న. అంటే ఇప్పుడు నేను దీని మీద బతుకుతున్నాను, దీని మీద నేను ఇప్పుడు అలా ఆల్రెడీ తెలంగాణ చూస్తున్నాము, ఫ్రీ బస్సులు వేసాడు. ఆటోలు అక్కడ ఏం చేయాలి వెళ్ళలేదు, వాళ్ళకి ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు అలాగని ఇక్కడ ఫ్రీ బస్సులు వేసాడు, ఒకవేళ ఇన్ కేసు చంద్రబాబు నాయుడు గెలిచి మా పరిస్థితి ఏంటో మాకే తెలియదు అంతే కదా. ముందే ఆటోని ఎవడు ఖాతరు చేయడు, ఫ్రీ బస్సులు వేస్తే అసలు ఖాతరు చేయరు ఆటోని. అంటే జగన్ మేనిఫెస్టోలో ఆటో ఇది ఫ్రీ బస్ గురించి లేదు కాబట్టి ఆటో అనేవాడు కనీసం ఈ విధంగా ఆలోచిస్తాడు. ఇలాగా మనం చంద్రబాబు నాయుడు చేస్తే మన ఉపాధి కోల్పోతాం కాబట్టి జగన్కి వేయాలని అనుకుంటాడు ఆటోడు. మినిమం 50% ఆ విధంగా అనుకుంటారు అన్న. అది నా ఒపీనియన్ అనమాట. థ్యాంక్ యూ బ్రదర్.